మనం ఏం చదువుతున్నావు? ఇప్పుడు మధ్యాహ్న భోజనం అనేది ఎలా ఉంది? గతంలో పోలిస్తే ఇప్పుడు టేస్ట్‌గా ఉందా? ఎట్లా ఉంది? I am studying in 10th class. I am Deepthi. My parent name is Bhagyalakshmi. My father name is Joseph. నేను చదువుతున్న గవర్నమెంట్ హై స్కూల్ ఆకునూరు. మాకు మిడ్ డే మీల్స్ అనేవి చాలా మంచిగా పెడుతున్నారు. పోయిన సంవత్సరం ఉన్నదానికన్నా ఈ సంవత్సరం చాలా బెటర్గా ఉంది. మా ప్రిన్సిపల్ సార్ సాగర్ సార్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా సాగర్ సార్ మేము తినే ఫుడ్ ఎలా క్వాలిటీగా ఉందా అండ్ క్వాలిటీగా ఉందా అని చూసి టెస్ట్ చేసి మాకు పెడుతున్నారు. సో సాగర్ సార్కి కూడా చాలా థ్యాంక్స్. పోయిన సార్ అయితే మామూలు రేషన్ బియ్యం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు సన్నాలు ఇస్తున్నారు. చాలా బాగుంది. గుడ్ ఎగ్ మాత్రం నార్మల్ ఎగ్ ఇస్తున్నారు అండ్ ఉప్పు అవి కారం వేసి కూడా గుడ్ ఇస్తున్నారు. సో అది చాలా బాగుంది. చిక్కీ ఎవ్రీ డేట్ ఉందా లేదని మా సాగర్ సార్ కూడా చూస్తున్నారు. మా సాగర్ సార్ మాకు అన్నీ మా గురించి ఆలోచించి ఫస్ట్ మా సార్ తిని బాగుందా లేదని క్వాలిటీ చూసి మాకు ఇస్తున్నారు. మాకు యూనిఫామ్ ఇచ్చిన గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్. ఇవన్నీ చూసుకున్న నారా లోకేష్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే పోయినసారి పథకం వల్ల వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ పేరు పెట్టుకుంటాం కామన్. ఈసారి వాళ్ళ పేరు పెట్టుకుంటే డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టుకుంటాం మాకు ఎంతో చాలా ఆనందంగా ఉంది. అండ్ బ్యాగుల మీద కూడా వాళ్ళ పేర్లు వేసుకోకుండా గుర్తుండేలాగా వాళ్ళ పేర్లు వేసుకున్నారు. అది కూడా చాలా బాగుంది. ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగుంది. టెక్స్ట్ బుక్స్ పరంగా బాగుంది. క్వాలిటీ బాగుంది. యూనిఫామ్స్ బాగున్నాయి. ఈ క్వాలిటీ ఉంది. సో నాకు చాలా థ్యాంక్స్. చాలా ఆనందంగా ఉంది. అంటే గతంలో ప్రతి దాని మీద ఆయన బొమ్మ ఉండేది, అప్పుడున్న సీఎం గారి బొమ్మ ఉండేది, లేకపోతే ఆయన పేర్ల మీద పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక మంచి చేసేవాడు. అంటే గతంలో డొక్కా సీతమ్మ గారు అంటే కొన్ని లక్షల మందికి ఆవిడ అన్నదానం చేసేవారు ఉచితంగా. సో అలాంటి ఆవిడ పేరు పెట్టడం కానీ, లేదా మీ మధ్యాహ్నం మీరు ఇక్కడికి వచ్చి భోంచేయడం వల్ల ఇంట్లో కొంత ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పేరెంట్స్ కూడా వండి పెట్టాలనో లేకపోతే తేవాలనో అట్లాంటి ఇది ఆలోచన కూడా లేకుండా బాగానే ఉందా? పేరెంట్స్ ఏమంటున్నారు? పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే స్కూల్లో ఇంత హెల్దీ ఫుడ్, ప్రోటీన్, ఫ్యాట్ అవన్నీ కార్బోహైడ్రేట్స్ అన్నీ చిక్కీలో వస్తున్నాయి, ఎగ్ ఇస్తున్నారు, కార్బన్ డైఆక్సైడ్ రైస్లో అందుతుంది. సో పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. బ్యాగుల మీద కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ ఉంది, నేమ్ ఉంది. సో అది కూడా చాలా హ్యాపీగా ఉంది. సో అన్ని క్వాలిటీగా ఉన్నాయి, అన్నీ ఇచ్చేసారు. షూస్, బ్యాగ్, బుక్స్ కూడా చాలా ఇచ్చేసారు సార్. సో ఐ హ్యాపీ సార్. సార్ మీరు మాకు ఇంత చేసినందుకు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియదు. మిమ్మల్ని ఇండైరెక్ట్ కలుసుకోవాలని, సో మిమ్మల్ని కలవాలని ఉంది సార్. అమ్మ నీ పేరేంటి? ఏం చదువుతున్నావు? మీ పేరెంట్స్ ఏం చేస్తారు? ఇప్పుడు మధ్యాహ్న భోజనం అనేది ఎలా ఉంది? My name is Lakshmi. I'm studying 10th standard. My father name is Bhaskaram and my mother name is Sudharani. మా ఫాదరు వ్యవసాయం చేస్తారు. ప్రైవేట్ స్కూల్లో అంత చదివితే స్తోమత లేదు కాబట్టి మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము. గవర్నమెంట్ స్కూల్లో ఇంత ఫెసిలిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చాము. అన్ని బుక్స్, బ్యాగ్స్, అన్ని ఫుడ్ కూడా యూనిఫామ్తో సహా షూస్ అన్నీ ఇస్తున్నారు. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే ఇన్ని దొరకవు, అసలు ఒక లక్షల్లో పెట్టి చదివిస్తారు. కాబట్టి మేము గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్నాం. అన్నీ కూడా క్వాలిటీగా, క్వాంటిటీగా అన్నీ బాగుంటున్నాయి. ఫుడ్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. మా హెచ్ఎం సార్ అయిన సాగర్ సార్ కూడా మమ్మల్ని బాగా బాధ్యతగా చూస్తున్నారు. ఫుడ్ గతంలో రైస్ అనేది రేషన్ బియ్యం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే సోనా మసూరి బియ్యం ఇస్తున్నారు. చాలా ఇంటి దగ్గర తిన్నంత ఫీలింగ్ వస్తుంది మాకు. బాగుంటుంది కూడా రైస్ కూడా. పేరెంట్స్ లేదు, స్కూల్లోనే తినమంటున్నారు. బాగుంటుంది ఫుడ్, అన్నీ బాగుంటున్నాయి. అన్నీ అసలు మాకు ఇది కొనాలి అనే అవసరం లేదు. బుక్స్ కూడా చాలా బాగుంటున్నాయి. ఒక పేజెస్ మిగులుతాయి కూడా, అంత బాగుంటాయి. బుక్స్ కూడా రాసుకోవడానికి చాలా బుక్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. గవర్నమెంట్ స్కూల్ వచ్చిన తర్వాత ఆయన యువనాయకుడిగా ఆయన ఆలోచనలు కానీ, లేకపోతే ప్రతి పిల్లలకి కూడా మధ్యాహ్న భోజనం ఉండాలి, యూనిఫామ్లు ఉండాలి, టెక్స్ట్ బుక్లు ఉండాలి, అన్నీ కూడా వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదు, చదువు అనేది వాళ్ళకి భారం అవ్వకూడదు అని ఆయన ఆలోచించే తీరు ఎలా ఉందో చాలా బాగుంది. అందరికీ చాలామంది పేదోళ్ళు అనేవాళ్ళు చదువుకోలేరు, ప్రైవేట్ స్కూల్లో చదువుకోలేరు. గవర్నమెంట్ స్కూల్ ఇలా వచ్చిన తర్వాత పేదోళ్ళు అనేవాళ్ళు అందరూ కూడా ఇక్కడ చదువుకుంటున్నారు. పేదోళ్ళని లేరు, ఉన్న వాళ్ళని లేరు, అందరికీ చదువుకోవడం వల్ల చాలా ఫెసిలిటీ దొరుకుతుంది. అందరూ చదువుకుంటున్నారు, పైకి ఎదుగుతున్నారు. ఇలా స్కూల్ పెట్టడం వల్ల, ఇలా బుక్స్, యూనిఫామ్, షూస్ వేయడం వల్ల ఉపయోగపడుతుంది. నారా లోకేష్ గారికి ఇలా చేసినందుకు చాలా ధన్యవాదాలు చెప్పదలుచుకుంటున్నాను. మా హెచ్ఎం సార్ అయిన సాగర్ సార్ కూడా చాలా ధన్యవాదాలు చెప్పదలుచుకుంటున్నాను. నా పేరు సమీనా, నేను 10వ తరగతి చదువుతున్నాను. మా నాన్న పేరు కాసిం, మా అమ్మ పేరు మస్తాని. మా నాన్న వాళ్ళు అయితే వ్యవసాయమే చేసుకుంటారు. నేనైతే ఇదివరకు
ఇదివరకు కొన్నాళ్ళు స్కూల్లో బాక్స్ తెచ్చుకునేదాన్ని. మరి మా మమ్మీ పొద్దున్నే లెగిసి బాక్స్ కట్టి స్కూల్లోకి తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం నిన్న కూడా నేను తిన్నాను సొరకాయ పప్పు, అది చాలా బాగుంది. మళ్ళీ రెండోసారి వెళ్ళి కూడా నేను పెట్టుకున్నాను, చాలా బాగుంది. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు కూడా చెప్తున్నారు స్కూల్లోనే పెట్టించుకో, ఎందుకంటే ఇదివరకు కొంచెం బియ్యం సరిగ్గా ఉండేవి కావు, అలా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు సోనా మసూర్ బియ్యం అనేవి ఇచ్చారు, దానివల్ల మేము కడుపు నిండా తింటున్నాము. మా ఇంటికి వచ్చిన కొంతమంది కూడా నా యూనిఫామ్స్ ఇవన్నీ చూసి ఏంటి గవర్నమెంట్ సంవత్సరం ఇలా డ్రెస్సు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుందా అని అడిగారు. మరి అందరూ చాలా బాగుంది, గవర్నమెంట్ అసలు సంవత్సరం ప్రొవైడ్ చేస్తుంది, యూనిఫామ్స్ ఇస్తున్నారు, బ్యాగ్స్ ఇస్తున్నారు. అయితే గవర్నమెంట్లో కూడా మేము జాయిన్ చేయించుకోవాలని కొంతమంది అనడం జరిగింది. మరి కొంతమంది అయితే జాయిన్ అయ్యారు కూడా. మరి గవర్నమెంట్ ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు, డే బై డే ఇస్తున్నారు. అంటే ఒకరోజే మేము ఇలా తినలేము, ఒకరోజే ఒక వెరైటీయే మేము తినలేదని ప్రతిరోజు వేరు వెరైటీస్ చేసి పెడుతున్నారు. పులిహోర, పప్పు, అలా వేరు వెరైటీస్ అన్నీ చేసి పెడుతున్నారు చాలామంది. చిక్కీ గుడ్డు, ఒకరోజు వేయించిన గుడ్డు, ఒకరోజు ఉడకబెట్టిన గుడ్డు, అలా మొత్తం ఫ్యాక్ట్స్ మొత్తం ఎనర్జీ మొత్తం కవర్ అయ్యేలాగా మరి ఇస్తున్నారు. చిక్కీ కానీ అన్నీ ఇస్తున్నారు, చాలా హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇదివరకు అయితే మేము లెక్కేసుకున్నప్పుడు అన్నం తినే వాళ్ళు తక్కువ మందే ఉండాలి. ఇప్పుడైతే 34 మంది, ప్రెసెంట్ అయితే 34 మెంబర్స్ కూడా స్కూల్లోనే రైస్ తినడం జరుగుతుంది. ఇవన్నీ ప్రొవైడ్ చేసిన మరి లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. వెరీ థ్యాంక్స్ లోకేష్ గారు అండి. మనం ఏం చదువుతున్నావు, మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు మధ్యాహ్న భోజనం ఇక్కడ స్కూల్లోనే తినడం ఎలా అనిపిస్తుంది? నా పేరు అశ్విని అండి. మా నాన్నగారి పేరు సీతారామయ్య, మా అమ్మగారి పేరు పద్మ. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు. నేనైతే ఇంతవరకు అయితే ఇంటి దగ్గర నుండి బాక్స్ తెచ్చుకునేదాన్ని, అంటే నాకు కొంచెం రైస్ అలా పడేది కాదు. కానీ ఇప్పుడు లోకేష్ గారు సోనా మసూరి అని సన్నబియ్యం పంపిస్తున్నారు. నేను ఇక అప్పటి నుండి ఇక్కడే తింటున్నాను, స్కూల్లోనే తింటున్నాను. రోజు కూడా ఎంతగానో బాగుంటుంది. ఎగ్ కూడా ఫ్రై చేసి ఉప్పు కారం అలా చేసేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. మా హెచ్ఎం సార్ సాగర్ గారు అయితే ఫస్ట్ సార్ టేస్ట్ చేసి బాగుంది అని చెప్తేనే ఆ తర్వాత పిల్లలకి పెట్టడం జరుగుతుంది. సార్ కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఇంత మార్పులు తీసుకొచ్చారు అంటే గతంలో దొడ్డు బియ్యం అంటే స్టోర్ బియ్యమో లేకపోతే ఏదో పెడుతున్నాం కదా అంటే పెడుతున్నామని, పైగా దాని మీద ఆయన బొమ్మలు వేసుకొని, లేకపోతే ఆ పుస్తకాల మీద బొమ్మలు, అన్నిటి మీద ఆయన బొమ్మలు ఉండేవి. ఇప్పుడు ఏమన్నా మీకు అట్లా నాయకుల బొమ్మలు ఏమైనా కనపడుతున్నాయమ్మా, లేకపోతే స్వతంత్ర సమర యోధులు కానీ లేకపోతే మంచి చేసిన వాళ్ళ బొమ్మలు కనిపిస్తున్నాయి ఏంటి? లేదండి, దీని మీద కానీ బొమ్మలు కూడా లేవండి. ఇదివరకు అయితే చిక్కీస్ మీద కూడా ఆఖరికి బొమ్మలు ఉండేవి. అంటే జగన్ గారి బొమ్మలు ఉండేవి. ఇప్పుడు చిక్కీస్ మీద కూడా అటువంటి బొమ్మలు లేవండి. యూనిఫామ్ కూడా చక్కగా మాకు ఈ యొక్క కలర్ వద్దు అంటే ఎలక్షన్స్ కలర్ అటువంటి ఏమి కాకుండా ఇటువంటి చక్కగా మంచి కలర్, పార్టీ కలర్స్ లేకుండా క్వాలిటీ ఆఫ్ యూనిఫామ్స్ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుందండి. ఐఎఫ్ఈ ప్యానల్స్ ఇటువంటివి కూడా చాలా బాగుందండి. చాలా ఉందండి. అప్పుడు స్కూల్లో మధ్యాహ్న భోజనం అయితే చాలా మారిందండి. మరియు అలాగే స్టడీస్ అయితే ఇంకా బాగా మారినాయి. ఇటువంటి సహాయం చేసినందుకు లోకేష్ గారికి చాలా థ్యాంక్ యూ. మధ్యాహ్నం భోజనం అనేది టేస్టీగా ఉందా, ఎలా ఉంటుంది? టేస్టీగానే ఉంటుంది సార్. ఏమేమి పెడుతున్నారు మీకు? మాకు రోజు గుడ్డు, చిక్కీ ఇస్తున్నారు సార్. చిక్కీ, గుడ్డు మెనూలో అంటే వేరువేరుగా ఇస్తున్నారా లేదా రోజు ఒకటే పెడుతున్నారా? వేరువేరుగానే ఇస్తున్నారు. వేరువేరుగానే. మరి ఇంటి దగ్గర పేరెంట్స్ ఏమంటున్నారు? అంటే వాళ్ళకి కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉందా? మీకు మధ్యాహ్నం భోజనం ఇంట్లోనే అక్కడ స్కూల్లోనే దొరుకుతుంది, యూనిఫామ్లు ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది వాళ్ళకి? వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు వాళ్ళు? స్కూల్లో తింటా కొంచెం పర్లా, స్కూల్లో బాగానే పెడతారు అంటున్నారు. స్కూల్లోనే తినమని చెప్తున్నారా? టేస్ట్ ఉంటుందా? టేస్ట్ ఉంటుంది. అంతకుముందు ఎలా ఉండేది, గతంలో ఎలా ఉండేది? గతంలో కొంచెం బియ్యం ఎలా ఉండేది? లావుగా ఉండే రైస్, సన్ రైస్ సార్. ఇవైతే సన్నగానే ఉన్నాయా? తినబుద్ధి అవుతుందా లేకపోతే అంటే టేస్ట్ గా ఉంటుందా అని? టేస్ట్ గానే ఉంటుంది. టేస్ట్ గానే ఉంటుందా? ఇప్పుడు మీకు యూనిఫామ్స్ కూడా ఇచ్చేసారు కదా? ఇచ్చారు. బ్యాగ్స్ మీద బొమ్మలు కానీ, యూనిఫామ్ మీద బొమ్మలు కానీ అట్లాంటివి ఏం లేదు. ఏం లేవు కదా. అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు బొమ్మలు ఉండేవి సార్. ఎవరు బొమ్మలు ఉంటాయి? జగన్ అన్న అయినా. ఇప్పుడైతే ఏం బొమ్మలు లేవు. ఏం లేవు. సో లోకేష్ గారికి ఏం చెప్తున్నా? థ్యాంక్ యూ చెప్తున్నాను. గట్టిగా చెప్పు మరి. థ్యాంక్ యూ లోకేష్ సార్. Please subscribe to Leo News for more videos.